ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ఆఫ్ యూ హౌ వీఆర్ డూయింగ్. అందుకే కొంతమంది ఫేక్ ఫెలోస్ ఫేక్ న్యూస్ పెడతానే ఉంటారు, వాళ్ళు బతికి అంతే. ఇప్పుడు కూడా నేను చూస్తాను, ఇంత హోంవర్క్ జరుగుతూ ఉంటే ఇక్కడ, ఇంత సైంటిఫిక్ వర్క్ జరుగుతూ ఉంటే అప్రిషియేట్ చేయలేరు కాబట్టి గమ్మని నోరు మూసుకొని ఉండొచ్చు. అది కూడా లేదు. దానికేదో వక్రీకరించి మాట్లాడడం, ఇదే మాట్లాడే పరిస్థితికి వచ్చారు. బట్ ఈసారి పల్నాడు ఆ ఏరియాని ఎక్కువ జరిగింది, బాపట్ల, పల్నాడు, పైన ప్రకాశం. బట్ అడ్మినిస్ట్రేషన్, మా జిల్లా అడ్మినిస్ట్రేషన్ చాలా బాగా చేశారు, పోటీపడి పనిచేశారు. చాలా పబ్లిక్ లో కూడా మంచి అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. అడ్మిరేషన్, ఎవ్రీబడి ఈజ్ ప్రైజింగ్. అంటే మనసు పెట్టి చేశారు, రిస్క్ పెట్టారు. కలెక్టర్ అండ్ ఎస్పీ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకున్నారు. ఎక్కడికక్కడ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. మీరు కూడా చూసుంటారు. అంటే మీకు ఎప్పుడైతే ఇది స్లో అయిందో, స్లో అయినప్పుడు చాలా మందికి నాలెడ్జ్ కూడా ఐడియా లేకుండా, స్పీడ్గా ఉన్నప్పుడు ఆ మాయిశ్చర్ కంటెంట్ తక్కువ వచ్చి బయట వచ్చే కొద్దికి స్పీడ్లో వెళ్ళిపోతుంది. ఇది రీగెయిన్ అవుతుంది స్ట్రెంగ్త్. అందుకే ఇప్పుడు హెవీ రెయిన్ ఫాల్, హెవీ క్లౌడ్స్, అదే మనం చూసాం. ఇక్కడ నుంచి పోయింది చూస్తే తెలంగాణలో వరంగల్ ఏరియా ప్లస్ ఖమ్మం ఏరియాలో 42 సెంటీమీటర్లు. ఇట్ ఇస్ రియలీ క్లౌడ్ బర్స్టింగ్. ఇవన్నీ ఉన్నాయి సార్. ఫార్మర్స్ కి ఇమీడియట్ రిలీఫ్ ఏమైనా ఉందా? అన్ని ఎస్టిమేట్ చేయమన్నా 5-6 రోజుల్లో ఎస్టిమేట్ చేస్తారు, అన్ని వర్కౌట్ చేస్తారు. ముఖ్యంగా ప్యాడీ డ్యామేజ్ చాలా హెవీగా ఉందండి చాలా ఏరియాస్ లో. అదే అన్ని పంపిస్తాం. పంపించి అంటే కొన్ని దగ్గర ఇప్పుడు నెల్లూరు ప్యాడీ లేదు, ప్రకాశం కూడా అంత లేదు, తెనాలి, మచిలీపట్నం ఇక్కడ కొద్దిగా ఉంది. ఇక్కడ వర్షం కూడా అంత పెద్ద పడలేదు, కొన్ని దగ్గర పడి ఆ గాలికి పడిపోయింది. అది కూడా ఉంది. ఈస్ట్ వెస్ట్ కూడా ఉందండి. ఈస్ట్ వెస్ట్ గోదావరి కూడా ఉంది. వాళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఉంది. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, హిస్టారికల్ గా వచ్చిన నీళ్లు ఈ వర్షం పోయిన తర్వాత మేంగా నీళ్లు తీసేస్తే ఆటోమేటిక్గా ఆ పైనుండే ఈ పంట అంతా కూడా ఒరిగిపోతుంది, కుళ్ళిపోయేసి. ఆ స్ట్రెంగ్త్ ఉండదు, ఆ స్టెమ్స్ స్ట్రెంగ్త్ ఉండదు. దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. ఆ వెరైటీస్ మార్చాలి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. విల్ వర్క్ ఇట్ అవుట్. Sir, we've been deploying Aware 2.0 right now. There's a lot of technology that we've used, drones that have been deployed. Do you believe that this is a kind of system we can also take to the center, given that we've already been able to prove what can be achieved through these kind of methods? No, you are right. That is where we are doing, integrating all electronic devices. You call drone, CCTV camera, then satellite, then IoTs, sensors, everything we are integrating. That is where we are monitoring 42 parameters, advanced alerts also, and flood management and cyclone prediction. Anyway, Government of India, IMD is doing that. We are masterizing further by taking international agencies. That is where our Prasad has shown you nowcast. Not only prediction, actual, and also what is the experience there. All these things we are going to integrate. Once if we develop all these things, it is in the interest of the people, anybody can use it. That is going to happen. And also health also, same thing I told you now. If I can focus on ఏదైతే మీకు అందరికీ చెప్పిన దాని ప్రకారం గ్రౌండ్ వాటర్ నేను రీఛార్జ్ చేయగలిగితే 3 మీటర్లు 8 మీటర్లు పెట్టగలిగితే కరువు ఉండదు. 3 మీటర్లు 8 మీటర్లు అంటే పోస్ట్ మాన్సూన్ 3 మీటర్లు, ప్రీ మాన్సూన్ 8 మీటర్లు. అది చేయగలిగితే 20 నుంచి 8 మీటర్లకు వచ్చింది అనుకోండి. కొన్ని 300, 400 ఇంకా ఎక్కువ ఉన్నాయి. 30 మీటర్లు, 40 మీటర్లు, 50 మీటర్లు కూడా ఉన్నాయి. అవన్నీ తగ్గితే లిఫ్టింగ్ ఆఫ్ వాటర్ పవర్ విపరీతంగా తగ్గిపోతుంది.
50% తగ్గిస్తే 4-5 వేల కోట్లు తగ్గుతుంది. దట్ ఈస్ వేర్ ఎనర్జీ సేవింగ్. అదే మరి హెల్త్ లో కూడా మనం కరెక్ట్ గా చేస్తే ప్రివెంటివ్, క్యూరేటివ్, రియల్ టైం మానిటరింగ్ ఇవన్నీ కానీ పోగలిగితే 20,000 కోట్లలో కనీసం ఒక 5,000 కోట్లు తగ్గించచ్చు. ఇవన్నీ తగ్గించగలిగితే ఇవన్నీ ప్రజలకి వచ్చి ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.